ఈపీఎస్ 95 స్కీమ్ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్కి మరియు ఈపీఎస్ 95 పెన్షనర్స్కి నా నమస్కారాలు. మనం తెలంగాణ స్టేట్లో స్థాపించబడిన స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ యొక్క ఆడిట్ అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ చేపట్టినప్పుడు 2018 సంవత్సరానికి వాళ్ళు రాసిన అబ్జెక్షన్ మీద మనం మొన్న చర్చించుకున్నాం. ఆ అబ్జెక్షన్ ఏంటంటే, ప్రావిడెంట్ ఫండ్ విషయంలో మేనేజ్మెంట్స్ అంటే ఎంప్లాయర్ స్టాట్యూటరీ సీలింగ్ కంటే ఎక్కువ కంట్రిబ్యూట్ చేయకూడదు. అది ఒక విధంగా పబ్లిక్ మనీని దుర్వినియోగం చేసినట్టు అవుతుంది. అంటే దుర్వినియోగం కొంతమంది విషయంలో చేసినట్టు అవుతుంది. ఆ కొంతమంది ఎవరంటే ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులు. ఈ విధంగా ఏజీ వాళ్ళు ఒక అబ్జెక్షన్ రాశారు. ఈ అబ్జెక్షన్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ రూల్స్ ప్రకారం వాళ్ళు రాశారన్నమాట. దాని మీద మనం ప్రత్యామ్నాయంగా మన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు పెన్షన్ స్కీమ్కి అర్హులు. అంటే పాత పెన్షన్ స్కీమ్ కానీ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అన్నది ఏదైతే 1/1/2004 నుంచి అమలులోకి వచ్చిందో దానికి వాళ్ళు అర్హులు అన్నమాట. మరి వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో పెన్షన్ శాంక్షన్ చేసినప్పుడు లాస్ట్ పే డ్రాన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ రిటైర్మెంట్ దాంట్లో 50% వాళ్ళకి పెన్షన్ కింద ఇస్తారు. అంటే ఫుల్ పే మీద అక్కడ. అదే విధంగా లాస్ట్ డే నాడు ఒక్కరోజే అతనికి ప్రమోషన్ వస్తే ఆ ఒక్కరోజే ప్రమోటెడ్ పోస్ట్లో పనిచేసినందుకు అతనికి ఫిక్సేషన్ చేసి ఆ ప్రమోటెడ్ పోస్ట్లో ఆ పే ఎంతైతే వస్తుందో దాంట్లో 50% అతనికి పెన్షన్గా నిర్ణయిస్తారు. అంటే ఇక్కడ ఫుల్ పే మీద అతనికి పెన్షన్ నిర్ణయించబడుతుంది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో కూడా అదే విధంగా జరుగుతుంది. మరి కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అన్నది పెన్షన్ స్కీమ్కి ప్రత్యామ్నాయం. అటువంటిప్పుడు పెన్షన్ స్కీమ్ విషయంలో కూడా ఫుల్ కంట్రిబ్యూషన్ అనేది వేజెస్ మీద ఫుల్ కంట్రిబ్యూషన్ చేయాలి ఇక్కడ. మరి అక్కడ ఫుల్ పెన్షన్ ఇస్తున్నప్పుడు అక్కడ పెన్షన్ అనేది ఫుల్ వేజెస్ మీద ఫుల్ పే మీద ఇస్తున్నప్పుడు ఇక్కడ ఫుల్ వేజెస్ మీద ఎందుకు ఇవ్వకూడదు అన్నది మన వాదన. అది కాకుండా ఏంటంటే, ఇక్కడ మనకి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇక్కడ ఉన్నది. ఈ జడ్జిమెంట్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ఎఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టులో సమర్పించింది. ఆ ఎఫిడవిట్లో ఈ జడ్జిమెంట్ పొందుపరచబడి ఉందన్నమాట. దీని సారాంశం ఏంటంటే, ఇండియన్ రైల్వేస్లో 31/3/1957 వరకు కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఉంది. అంటే స్టేట్ రైల్వే ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ (బ్రాకెట్స్ కంట్రిబ్యూటరీ) అని రాస్తుంది. ఆ స్కీమ్లో వాళ్ళకి కంట్రిబ్యూషన్ అనేది ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ అంటే ఇండియన్ రైల్వేస్ ఇద్దరు కూడా ఫుల్ వేజెస్ మీద కంట్రిబ్యూట్ చేసేవారు. దాని స్థానంలో 1/4/1957 నుంచి వాళ్ళకి పెన్షన్ స్కీమ్స్ ప్రవేశపెట్టబడింది. పెన్షన్ స్కీమ్ అంటే ఇతర సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి ఎటువంటి స్కీమ్ అమలు చేయబడిందో అటువంటి స్కీమే వీళ్ళకు కూడా ప్రవేశపెట్టబడింది అన్నమాట. ఈ స్కీము ప్రవేశపెట్టబడిన తర్వాత ఎంప్లాయీస్కి ఆప్షన్ అడిగారు, మీరు కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లో కంటిన్యూ అవుతారా లేకపోతే పెన్షన్ స్కీమ్కి వస్తారా అని. ఆ విధంగా వాళ్ళకి 12 సార్లు ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళు 12 సార్లు ఎందుకు ఇచ్చారంటే, పెన్షన్ స్కీమ్లో ఎప్పుడు ఇంప్రూవ్మెంట్స్ ఉంటే అప్పుడు మళ్ళీ ఛాయిస్ ఇచ్చేవారు. ఎందుకంటే ఫస్ట్ ఏప్రిల్ 1957 పరిస్థితుల ప్రకారం ప్రావిడెంట్ ఫండ్ మీద
పెన్షన్ స్కీమ్ ఎలా నిర్ణయించుకోవాలి. తర్వాత పెన్షన్ స్కీమ్లో ఏమైనా మార్పులు వస్తే అప్పుడు కూడా వీళ్ళు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి, ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ బెటరా, పెన్షన్ స్కీమ్ బెటరా. ఆ విధంగా 12 సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఆఖరికి ఏం చేసిందంటే రైల్వే తనంతర తానుగా మొత్తం అందరు ఎంప్లాయీస్ని, అంటే ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కింద ఇంకా కంటిన్యూ అవుతున్న ఎంప్లాయీస్ అందరినీ పెన్షన్ స్కీమ్కి కన్వర్ట్ చేశారు. వీళ్ళంతటి వీళ్ళే ఎంప్లాయీస్ ఇష్టం ఉన్నా లేకపోయినా. వాళ్ళు ఏం చెప్పారంటే మీకు ఇష్టం లేకపోతే కాగితం రైటింగ్లో ఇచ్చేయండి, మేము ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లోనే కంటిన్యూ అవుతాం అని ఇవ్వండి, లేకపోతే మా అంతటా మేమే మిమ్మల్ని అందరినీ పెన్షన్ స్కీమ్లో కన్వర్ట్ చేస్తామని వాళ్ళు ఒక సర్కులర్ ఇష్యూ చేసి అందరినీ కన్వర్ట్ చేశారు. కానీ కొంతమంది మాకు పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమే బాగుందని అందులో ఉండిపోయారు అన్నమాట. గ్రాడ్యువల్గా పెన్షన్ స్కీమ్లో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పులు ఏంటంటే ఈ పెన్షన్ అనేది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్కి లింక్ చేయడం, తర్వాత 64 నుంచి వైఫ్కి కూడా పెన్షన్ ఇవ్వడం అన్నమాట. 64 అంటే 17/1/64 నాడు ఒక సర్కులర్ ఇష్యూ చేశారు. ఆ సర్కులర్ ప్రకారం ఎంప్లాయీ చనిపోతే వైఫ్కి కూడా పెన్షన్ ఇవ్వాలి, ఎంప్లాయీ చనిపోతే వైఫ్కి పెన్షన్ ఇవ్వాలి. అంతకుముందు ఈ పద్ధతి ఉండేది కాదు. అదే కాకుండా 3/3/66 నాడు ఎంప్లాయీ సర్వీస్లో ఉండగా చనిపోయినా వైఫ్కి పెన్షన్ ఇవ్వాలని రూల్ తీసుకొచ్చారు అన్నమాట. ఈ విధంగా అనేక మార్పులు పెన్షన్ స్కీమ్లో తీసుకొచ్చారు. ఈ విధంగా మార్పులు తీసుకురావడం వలన కొంతమంది ఏం చేశారంటే మేము కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లో కంటిన్యూ అయ్యాం, ఆ విధంగానే రిటైర్ అయ్యాము, కానీ మా కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లో ఎటువంటి ఇంప్రూవ్మెంటు లేదు, కానీ పెన్షన్ స్కీమ్లో అనేక మార్పులు చేసి ఎంప్లాయీస్కి ప్రయోజనాలు కల్పించారు కాబట్టి మమ్మల్ని పెన్షన్ స్కీమ్లో తీసుకోవాల్సింది, మేము తీసుకున్న ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ పార్ట్ ఏదైతే ఉందో ప్రావిడెంట్ ఫండ్ కింద దాన్ని వడ్డీతో సహా మళ్ళీ కట్టేస్తాం అని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు మరి రాజ్యాంగ ధర్మాసనం ఏం చేసిందంటే మీకు ఎలిజిబిలిటీ లేదు, ఆ విధంగా మీరు అడగడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు అన్నమాట. మరి ఇందుకు ఆ జడ్జిమెంట్లో వీళ్ళు చెప్తుంది ఏంటంటే మరి ఒక సమయంలో ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్కి ఈ పెన్షన్ స్కీమ్కి కంపేర్ చేసినప్పుడు రెండు సమానంగానే ఉన్నాయి, రెండింటికి ఒక విధమైన ప్రయోజనమే ఉందన్నమాట. కానీ గ్రాడ్యువల్గా ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అలాగే ఉండిపోయింది, పెన్షన్ స్కీమ్లో అనేక మార్పులు వచ్చాయి అన్నమాట. అనేక మార్పులు అంటే ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అది జోడించబడ్డం, ఆ విధంగా ప్రతి 6 నెలలకి పెన్షన్ పెరగడం, తర్వాత రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎప్పుడు పే స్కేల్ రివైజ్ అయితే పెన్షన్ కూడా ఆ విధంగా రివైజ్ చేయడం, ఇటువంటి చాలా మార్పులు పెన్షన్ స్కీమ్లో వచ్చాయన్నమాట. కానీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లో అటువంటి మార్పులు రాలేదు. అందువలన జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే వాళ్ళు పెన్షన్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లో ఇంప్రూవ్మెంట్స్ ఏవీ లేవు, కానీ పెన్షన్ స్కీమ్లో ఎన్నో ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఈ విషయము ఎవరైతే ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లో ఇంకా కొనసాగుతున్నారో వాళ్ళకి తెలుసుంటే వాళ్ళు పెన్షన్ స్కీమ్కి ఆప్ట్ చేసి ఉండేవారు, కానీ వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లోనే ఉండిపోయారు అని జడ్జిమెంట్లో వాళ్ళు ఉదాహరించారన్నమాట. సుప్రీంకోర్టు ఉదాహరించింది. అది కాకుండా 1997లో సుప్రీంకోర్టు మినిమం పెన్షన్ అని ఒకటి ప్రవేశపెట్టింది. మినిమం పెన్షన్ అంటే లాస్ట్ గ్రేడ్లో స్టార్టింగ్ బేసిక్ పేలో సగం. 97లో మినిమం బేసిక్ పే 2550, అంటే ఒక ప్యూన్ గారికి ప్యూన్ గారు కొత్తగా జాయిన్ అయితే 2550 రూపీస్ అతనికి బేసిక్ పే వచ్చేది అన్నమాట. దాని మీద డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ ఇవన్నీ వచ్చాయి. మరి ఈ 2550లో సగం 50%,
అప్పుడు మినిమం పెన్షన్ కింద నిర్ణయించారు. అంటే 1275 అన్నది 1997లో మినిమం పెన్షన్ అన్నమాట. అది బేసిక్ పెన్షన్. దాని మీద డిఏ ప్రతి 6 నెలలకి వస్తుంటుంది. ఈ ఈ మినిమం పెన్షన్ని 1/1/2016కి 9000 చేశారు. అంటే 2016 అంటే 1/1/2016 నుంచి 7th సెంట్రల్ పే కమిషన్ పే స్కేల్స్ అమల్లోకి వచ్చాయి. అప్పుడు మినిమం బేసిక్ 18,000. అప్పుడు మరి 50% ఆఫ్ 18,000 ఇది 9,000. 9,000 రూపీస్ అప్పుడు మినిమం పెన్షన్ అయిందనమాట. 97 నుంచి 216 అంటే 2016 అంటే 17 ఏళ్ళలో 1,275 ఉన్న మినిమం పెన్షన్ 9,000 అయిందన్నమాట. అంటే 7.06 టైమ్స్ పెరిగింది. మరి ప్రావిడెంట్ ఫండ్ విషయానికి వస్తే ఒక వ్యక్తి ప్రావిడెంట్ ఫండ్ సెటిల్మెంట్ తీసుకున్నాడు రిటైర్మెంట్ అప్పుడు. సపోజ్ అతను 86లో జనవరిలో రిటైర్ అయ్యాడు, జనవరి 31న రిటైర్ అయ్యాడు. అతను ప్రావిడెంట్ ఫండ్ సెటిల్మెంట్ తీసుకున్నాడు. ఒక 5 లక్షలు ఎంతో తీసుకున్నాడు. అప్పుడు జీతాలు తక్కువ కాబట్టి అప్పటి వరకు అతని సెటిల్మెంట్ కూడా చాలా తక్కువగా వచ్చింది. ఒక 5 lakhs తీసుకున్నాడు. అతను వెంటనే అది బ్యాంకులో వేసాడు టర్మ్ డిపాజిట్ కింద. అప్పుడు 86-87లో బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటు 11%, 87-88లో 11.5, 88-89లో 11.80, 89-90 నుంచి 2000-2001 వరకు అంటే 12 సంవత్సరాలు బ్యాంక్ 12% ఇంట్రెస్ట్ ఇచ్చింది. మరి ఇప్పుడు 6%. అంటే ఏంటి, అతని యొక్క 5 lakhs టర్మ్ డిపాజిట్ కింద బ్యాంకులో డిపాజిట్ చేస్తే అతనికి వరుసగా 15 ఏళ్ళు ఇంచుమించు 12% ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు సగానికి సగం తగ్గిపోయి 6%, 7% కింద వచ్చిందనమాట. మరి పెన్షన్ విషయంలో ఇటువంటి డౌన్ఫాల్ ఏమీ లేదు కదా. పెన్షన్ పెరుగుతూనే ఉంది. ప్రతి 6 నెలలకి డిఏకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్కి లింక్ చేయడం వల్ల అది పెరుగుతూనే ఉందన్నమాట. అది కాకుండా ప్రతి 10 సంవత్సరాలకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు పెరిగినప్పుడు పెన్షన్ కూడా పెంచుతున్నారు. మరి ఇక్కడ ఈ టర్మ్ డిపాజిట్ ఏదైతే ఉందో పిఎఫ్ సెటిల్మెంట్ డబ్బు ఇన్వెస్ట్ చేసిన టర్మ్ డిపాజిట్ దాని మీద ఇంట్రెస్ట్ మాత్రం సగానికి సగం పడిపోయింది, 50% పడిపోయింది. అందువలన ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అన్నది ఇప్పుడు పెన్షన్ స్కీమ్ కంటే తక్కువ ప్రయోజనాలున్న స్కీమ్ అన్నమాట. ఈ తక్కువ ప్రయోజనాలున్న స్కీమ్ మీద కూడా గోరు చుట్టు మీద రోకటి బోట్ అన్నట్టు ఇక్కడ మరి ఏజ్ అబ్జెక్షన్ ఎలా ఉంది. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో కంట్రిబ్యూషన్ అనేది స్టాట్యూటరీ సేవింగ్ మీద వేయాలి, ఫుల్ వేజెస్ మీద వేయకూడదు. అంటే ఏంటి, ఒక ఎంప్లాయీకి 12 లక్షల రూపాయలు వేజెస్ ఉన్నాయి అంటే పేపర్స్ డిఏ ఉంది. అతనికి 12% అంటే 12% అంటే 12,000 రూపాయలు నెలకు రికవర్ అవుతుంది. కానీ మేనేజ్మెంట్ 12,000 వేయడానికి వీల్లేదు, 15,000 వరకే 12,000 వేయాలి. అంటే 1,800 వేసి ఊరుకోవాలి అన్నది ఎంతవరకు సమంజసం. ఇప్పుడే మనం పెన్షన్ స్కీము కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్కి ఉన్న డిఫరెన్స్ని ఇప్పుడే మనం చర్చించుకున్నాం. దీంట్లో మళ్ళీ కూడా స్టాట్యూటరీ వేజెస్ వరకే కంట్రిబ్యూట్ చేయాలి, సీలింగ్ వరకే కంట్రిబ్యూట్ చేయాలన్నది ఎంతవరకు సమంజసం అన్నది కూడా మనం ఆలోచించాలన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఎవరైతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో పనిచేస్తున్నారో వాళ్ళు ఈ విషయంలో ప్రతి ఒక్కరూ లోతుగా ఆలోచించి దానికి తగిన విధంగా స్పందించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.